తాజా 30 తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ రాజకీయాలు పెరుగుతున్న సూచన కనిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం నుంచి నలుగురు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. అయినప్పటికీ ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. ప్రతిపక్షాలు కుటుంబ పాలన అని ఎంతగా మొత్తుకుంటున్నా జనం పట్టించుకోవడం లేదు. చంద్రబాబు కూడా ఇప్పుడు కేసీఆర్నే ఫాలో అవుతున్నట్లున్నారు. కుమారుడు నారా లోకేష్ను మంత్రిని చేశారు. కేసీఆర్ మొదట కేటీఆర్కు పంచాయతీరాజ్ ఐటీ శాఖలను అప్పగించినట్లే చంద్రబాబు లోకేష్కు పంచాయతీరాజ్ ఐటీ శాఖలనే అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ను కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేయిస్తారని భావిస్తున్నారు. కుప్పం కుమారుడికి పోతే చంద్రబాబు తన స్వస్థలమైన చంద్రగిరి లేదా మామగారిని ఆదరించిన గుడివాడ నుంచి పోటీ చేస్తారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కోడలు బ్రాహ్మణిని కూడా చంద్రబాబు తెరపైకి తెస్తారని భావిస్తున్నారు. లోకేష్ని ఎంతగా ప్రమోట్ చేసినా అతనిలో స్వతహాగా జనాన్ని ఆకర్షించగలిగిన శక్తి లేదు. మాటకారి అసలే కాదు. అదే బ్రాహ్మణిని చూస్తే గొప్ప అందగత్తే. ఆమె మాట కూడా స్పష్టంగా ఉంటుంది. కావాల్సిందల్లా రాజకీయాలకు తగ్గట్లుగా మాట్లాడడమే. ఇందువల్లే బ్రాహ్మణి అయితే నారా వారసత్వాన్ని నిలబెట్టగలదనే అభిప్రాయం చంద్రబాబులో ఉందని తెలుస్తోంది. ఆమెను వచ్చే ఎన్నికల్లో విజయవాడ లేదా గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేసినేని నాని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవులు టెన్షన్ పడుతున్నారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బ్రాహ్మణి తమ స్థానానికి ఎస్తరు పెట్టకుండా చూసుకునే ప్రయత్నాల్లో నాని, జయదేవులు ఉన్నట్లు తెలుస్తోంది.